హలో, ఆర్ యు ఆల్ రైట్? ప్లీజ్ ఆలియా, ఇప్పుడు నాకు నీతో మాట్లాడే మూడ్ అస్సలే లేదు. ఓ, ఒకవేళ నీ మూడ్ ఇప్పుడు అన్నయ్య ప్రజ్ఞ డాన్స్ చేయడం చూసిన తర్వాత పాడైపోలేదు కదా? వాళ్ళిద్దరు డాన్స్ చూసి నా మూడ్ అంతా పాడైంది. తెలియడం లేదు అసలు ప్రజ్ఞకు అభి మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేనప్పుడు అభిని ఇలా అంటుకొని తిరుగుతూ ఏం ప్రూవ్ చేయాలనుకుంటుంటారు? తనేం ప్రూవ్ చేయాలని అనుకుంటుందో దాని గురించి నాకు తెలియదు, కానీ ఒక విషయం మాత్రం తెలుసు. ఏంటి? తను ఎంత పెద్ద గేమ్ ప్లానరో నువ్వంత పెద్ద ఫూల్వని. నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి. యూనో, అంతా మన మంచిగాననుకో. ఇలా నువ్వు నాకు చెప్తున్నావా? అసలు నీ కోపం మీద నీకు కంట్రోల్ ఉండదు కదా? తను అది ఇంతకు ముందు విషయం. ఇప్పుడు నేను నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాను. ఒకవేళ నీకు ఎప్పుడైనా సరే కోపం వచ్చిందనుకో, వెంటనే నువ్వు డీప్ గా ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టు. 5 వరకు కౌంటింగ్ చేయి, తర్వాత అంతా అదే సర్దుకుంటుంది. యునో, ఐ హావ్ ట్రైడ్. ఇక ఇప్పుడు ఒకసారి కోపాన్ని కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు అన్ని అదే సర్దుకుంటే లైఫ్ లో పూర్తిగా నార్మల్. అదేలా? ఓ, ఎలాగైతే నువ్వు ప్రవీణ్ ని బుల్బుల్ని డాన్స్ ఫ్లోర్ మీదకి లాక్కుని వెళ్ళావో నేను కూడా అలాగే చేయాలనుకుంటున్నావా? యాక్చువల్లీ ఎస్, నువ్వు కూడా అలాగే ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను, కానీ నువ్వు అలా ఎప్పటికీ చేయలేవు. ఎందుకు? ఎందుకంటే నువ్వు చాలా వీక్ కాబట్టి. అలాగే నీ దగ్గర నాలాగా చాలా మంచి మనసు కూడా లేదు కదా. అదేంటంటే తను నేను నేర్చుకున్నాను, లైఫ్ లో ఏదైతే నువ్వు ఎదుటి వాళ్ళకి ఇస్తావో అదే మళ్ళీ నీకు తిరిగి వస్తుంది అని. అంటే యూనో, ఇట్స్ లైక్ కర్మా. అంటే ఒకవేళ నువ్వెవరికైనా చెడు చేయాలనుకుంటే అలాగే నీకు ఖచ్చితంగా చెడే జరుగుతుంది అంటారు. ఒకవేళ నువ్వెవరికైనా మంచి చేసావంటే అప్పుడు నీ కూడా అంతే మంచి జరుగుతుంది. అయినా నేను బాధపడి చాలా విసిగిపోయాను. ఐ వాంట్ టు బి హ్యాపీ, ఐ వాంట్ చేంజ్. అందుకే నేను డిసైడ్ చేసుకున్నాను, అందరికీ నేను హ్యాపీనెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడే కదా నాకు హ్యాపీనెస్ వస్తుంది. సో దట్స్ హౌ మై లైఫ్ విల్ బి. అండ్ నువ్వు కూడా ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు ఎలాంటి సత్సంగంలో లేవు కదా ఆలియా? ఎగ్జాక్ట్లీ స్వీట్ హార్ట్, ఇది కూడా నువ్వు రియలైజ్ అయి తీరాలి. ఇప్పుడు మనం సత్సంగంలో లేవు, ప్రవీణ్ బుల్బుల్ రిసెప్షన్ లో ఉన్నావని. సో మనం ఎంజాయ్ చేయాలి బాగా. అలాగే నువ్వు కూడా. అండ్ యూ నెవర్ నో ఎప్పుడు ఎలాంటి ఒక స్వీట్ సర్ప్రైజ్ నీకోసం సడన్ గా నీ ముందుకు వస్తుందనేది. జస్ట్ లైక్ యూ. ఇప్పుడు నీ మూడు పాడైందంటే అప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తావు చెప్పు? కానీ ఆలియా, అరే కమ్ ఆన్, లెట్స్ గో ఎంజాయ్. ఇప్పుడు ఇంకా పాట స్టార్ట్ అయింది స్వీట్ హార్ట్. నేను చూస్తుందంతా నిజమేనా? తను ఆలియా అయినా లేక ఇంకెవరైనా? ఇంత నార్మల్గానా? తను ఇంత నార్మల్గా మా అందరితో పాటు పార్టీ ఎంజాయ్ చేస్తుందంటే, తను కూడా తనతో పాటు ఉందంటే, మరి అక్కని చంపడానికి ఎవరు ప్లాన్ చేస్తున్నారని అర్థం? ఖచ్చితంగా ఆ వ్యక్తి అయి ఉంటాడు. ఈ ఫ్యామిలీలో ఉండి వీళ్ళిద్దరికి హెల్ప్ చేస్తున్న వ్యక్తి అతను ఎవరై ఉంటారు? అందరూ రిలాక్స్డ్గా ఉన్నారు. బుల్బుల్, నువ్వు చాలా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. అతను తన ప్లాన్ని పూర్తి చేసేలోపే తన్ని పట్టుకొని తీరాలి. అరే నువ్వెక్కడేం చేస్తున్నావు? అయినా ఇక్కడ ఈ డెకరేషన్ అంతా ఏదో నువ్వే చేసినట్టుగా చూస్తున్నావు. ఏమైంది? ప్రవీణ్కి నేను చెప్పేయడమే మంచిది. పదా, నేను నీకు నీ గిఫ్ట్స్ అన్ని చూపిస్తాను. ఐఎమ్ షూర్ నువ్వు అవన్నీ చూసిన తర్వాత నాకు నా ఫేవరెట్ గిఫ్ట్ని ఇచ్చేస్తావు. ఇక ఆ గిఫ్ట్ ఏంటంటే నీ అందమైన స్మైల్. ప్రవీణ్ చాలా మంచి మూడ్లో ఉన్నాడు. ఇప్పుడు నేను తనకి ఏమైనా చెప్పానంటే వెంటనే టెన్షన్ పడతాడు. ఒక పని చేస్తాను, ఎవరికి చెప్పను. నేనే తనెవరో తెలుసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? అయినా స్మైల్ కూడా చేయలేవా? ఎందుకంటే నాకు పెద్ద గిఫ్ట్ ఏముంటుంది. పద, నువ్వు నాతో పాటు పద, చెప్తాను. పద 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 పద. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,